వివేక్ ఏమైంది? అలా కుప్పకూలిపోతున్నావు? బావగారు ఏం చెప్పారు? అని దేవయాని అడుగుతున్నా కూడా వివేక్ మాట్లాడకపోవడంతో వెంటనే దేవయాని మనీషాకి కాల్ చేస్తుంది. హలో ఆంటీ చెప్పండి అని మనీషా ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి మనీషా అక్కడ ఏమైంది? ఇక్కడ జయదేవ్ బావగారు వివేక్తో మాట్లాడగానే వివేక్ కుప్పకూలిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్పు మనీషా అని అడగడంతో, నా పెళ్ళి అయిపోయిందా ఆంటీ మిత్రతో అని చెప్పడంతో, ఏంటి మిత్ర నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని దేవయాని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. లేదా ఆంటీ నేనే మిత్రని పెళ్లి చేసుకున్నాను అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. మిత్ర తాళి కట్టలేదు నేనే కట్టించుకున్నాను అని చెప్పడంతో, అవునా మనీషా నువ్వు సూపర్ మనీషా, మిత్రని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెళ్ళి అయితే చేసేసుకున్నావు. ఇక్కడ లక్ష్మి పూజకు పనికిరాని పువ్వుగా మారిపోయింది. జానుకి గర్భసంచి పాడైపోయింది తీసేయాలని చెప్పగానే జానుకి తన గర్భసంచిని ఇచ్చేసి ఆపరేషన్ చేయించేసింది. అసలు లక్ష్మి జానుకి అక్క కాదు, జాను పాలిట దేవత. అదేదో చీర ఇచ్చినట్లుగా గర్భసంచి ఇచ్చేసింది. ఎంతైనా లక్ష్మి చాలా గ్రేట్ అని దేవయాని చెప్తూ ఉంటే, ఏంటంటే లక్ష్మి గర్భసంచి ఇచ్చేసిందని లక్ష్మికి ఫ్యాన్ అయిపోయారా ఏంటి అని మనీషా అంటే, అలాంటిదేం లేదులే మనీషా, నాకు కూడా చెప్పకుండా నువ్వు భలే ప్లాన్ చేశావు. ఇంకాసేపట్లో అరవింద్ అక్క రాబోతుంది, నువ్వేమో మిత్రని పెళ్లి చేసేసుకున్నావు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని దేవయాని అంటే, అరవింద మాలిని కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఆంటీ, ఆవిడ రాకముందే మిత్రని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసేసుకున్నాను అని మనీషా చెప్తూ ఉంటుంది. తర్వాత అరవింద కారులో ఇంటికి వచ్చేస్తుంది. నేరుగా కార్ దిగి హాల్లో ఉన్న జయదేవ్ దగ్గరికి వస్తుంది. ఏమండి నేను వచ్చేసానండి. ఏంటి నేను రాకముందే హోలీ జరిపేసుకున్నారా? నేను వచ్చిన తర్వాత జరుపుకుందామని చెప్పాను కదండి. సరేలేండి ఇప్పుడు నేను మీతో హోలీ జరుపుకుంటాను అని జయదేవ్ మొహానికి కాస్త రంగు అంటుకొని ఉంటే ఆ రంగుని తీసి తన ముఖానికి రాసుకుంటుంది. ఏంటండి నేను ఇలా మాట్లాడుతున్నా కూడా మీరేం మాట్లాడరేంటి? ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? లక్ష్మీ, వివేక్, జాను, మిత్ర, లక్కీ, జున్ను అని అరవింద కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటండి ఎవరిని పిలిచినా కూడా రావటం లేదు, సరే నేనే వెళ్తానులే అని నేరుగా అరవింద మిత్ర గది దగ్గరికి వస్తుంది. అప్పుడు మిత్ర పక్కనే మనీషా కూర్చొని ఉంటుంది. జయదేవ్ ఏమో ఒక మాట కూడా మాట్లాడకుండా అలాగే హాల్లో కుప్పకూలిపోయి మౌనంగా ఉండిపోయి ఉంటాడు. ఇక అరవింద గదిలోకి రాగానే రండి ఆంటీ అని మనీషా లేచి నిలబడుతుంది. ఏంటి మనీషా నువ్వు మిత్ర గదిలో ఏం చేస్తున్నావు? ఇక్కడికి రావద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా అని మిత్ర అల్లే అని అరవింద పిలుస్తూ ఉంటుంది. అయినా కూడా మిత్ర బాగా ఫుల్ మత్తులో ఉండడం వల్ల మిత్రకి ఏమైంది మనీషా అని అరవింద నిలదీస్తూ ఉంటుంది. హోలీ వేడుకల్లో మిత్ర ఆల్కహాల్ తీసుకున్నారా ఆంటీ అని చెప్పడంతో, ఏంటి మిత్ర మళ్ళీ తాగాడా అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటే, చాలా సంతోషంగానే తీసుకున్నారా ఆంటీ, ఏమీ ప్రాబ్లం లేదా ఆంటీ అని మనీషా చెప్తూ ఉంటే, నువ్వు మాటి మాటికి ఆంటీ ఆంటీ అని పిలవకు అని అరవింద అరుస్తూ ఉంటుంది. మీ కోడలు మిమ్మల్ని ఆంటీ అని పిలవక ఇంకెలా పిలవాలి ఆంటీ అని మనీషా అంటుంది. నువ్వు నా కోడలేంటి, మతి ఉండే మాట్లాడుతున్నావా అని అరవింద అరుస్తూ ఉంటుంది. నీ కొడుకు మిత్ర నా మెడలో తాళి కడితే నేను మీకు కోడల్నే అవుతాను కదా ఆంటీ అని మనీషా అంటే, తాళా ఏ తాళి అని అరవింద అంటుంది. హోలీ వేడుకల సాక్షిగా జయదేవ్ అంకుల్ కూడా చూశారు, మిత్ర నా మెడలో ఈ తాళి కట్టారా ఆంటీ అని మనీషా మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా, మిత్ర నీ మెడలో తాళి కట్టడం ఏంటి అని అరవింద అరుస్తూ ఉంటే, అవునా ఆంటీ జయదేవ్ అంకుల్ కూడా అందుకు సాక్ష్యంగా ఉన్నారు, ఫోటోలు వీడియోలు హోలీ వేడుకలకు వచ్చిన జనాలు అందరూ కూడా సాక్ష్యంగా ఉన్నారు, మిత్రనే నా మెడలో తాళి కట్టాడు అని మనీషా చెప్తూ ఉంటే, ఏంటండి మీరేమీ మాట్లాడరేంటి, మిత్ర తాళి కట్టాడు అని చెప్తూ ఉంటే మీరు మౌనంగా నిల్చున్నారేంటి అని అరవింద అంటుంది. జయదేవ్ అంకుల్ కూడా ఏమీ మాట్లాడలేరు ఆంటీ, ఎందుకంటే మా పెళ్ళి నిజం అని మనీషా తాళి చూపిస్తూ ఉంటే, నోరుమి, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశావు, నువ్వు నోరెత్తితే అన్నీ అబద్ధాలే ఆడుతూ ఉంటావు, ఇప్పుడు కూడా నువ్వు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలే, ఇప్పుడు కూడా ఏదో ఒక పెద్ద కుట్ర చేసుంటావు, మిత్ర వెనుకలోకి రానివ్వు, అప్పుడు ఈ తాళి నిజమో కాదో మిత్ర నోటితోనే చెప్పిస్తాను, అప్పుడు ఈ తాళితోనే నీకు ఉరితాడు వేసేసి నిన్ను చంపేస్తాను అని చంపడానికి మనీషా మెడ దగ్గర చేతులు పెట్టేసి మళ్ళీ వెనక్కి తీసుకొని కోపంగా వెళ్తూ ఉంటుంది. జయదేవ్ కూడా ఇదంతా వింటూ మౌనంగా అరవింద వెనకాల వెళ్తూ ఉంటాడు. వెంటనే మనీషా పక్కకు వెళ్ళి సరయుకి కాల్ చేస్తుంది. ఏంటి కొత్త పెళ్లి కూతురా, నీ కాపురం ఎలా ఉంది అని సరయు అడగడంతో, మొదలవ్వక ముందే ఇది తెగిపోయేలా ఉంది అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది, అరవింద మాలిని వచ్చేసిందా అని సరయు అడుగుతూ ఉంటే, అవును వచ్చింది, ఈ పెళ్ళంతా కూడా ఫేక్ అని మాట్లాడుతుంది అని చెప్పడంతో, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది అని సరయు అంటుంది. ఎందుకంటే ఆవిడకి నా ఫీలింగ్స్, నేను చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుసు, నన్ను చంపేస్తానని చెప్తోంది, లక్ష్మి
లక్ష్మి కోసం నన్ను చంపినా చంపేస్తుంది. ఎందుకంటే తను ఎంత మంచిదో అంత చెడ్డది కూడాను. అది నన్ను చంపేస్తే ఇంకేమైనా ఉందా అని మనీషా టెన్షన్ పడుతూ ఉండడంతో, నువ్వేమీ టెన్షన్ పడకు, ఎవ్వరూ నోరెత్తి మాట్లాడకుండా నేను చేస్తాను కదా అని సరయు అంటుంది. ఏం చేస్తుంది ఈ సరయు అని మనీషా అనుకుంటూ ఉంటుంది. చేస్తాను, మిత్ర గుట్టుని రట్టు చేస్తాను అని సరయు అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మికి మెలకువ రావడంతో, డాక్టర్ గారు మా చెల్లికి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది లక్ష్మి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఒకసారి నేను మా చెల్లెల్ని చూడాలి అని లక్ష్మి అడగడంతో, రండి తీసుకువెళ్తాను అని డాక్టర్ అంటుంది. ఇక వివేక్ దగ్గరుండి లక్ష్మిని పట్టుకుని జాను దగ్గరికి తీసుకొస్తాడు. అక్క, ఎందుకక్క ఇలా చేశావు? నువ్వు నన్ను అమ్మలా చూసుకున్నావు, ఇప్పుడు నీ గర్భసంచిని కూడా నాకు ఇచ్చావా అక్క? నువ్వు దగ్గర ఉండి నాకు ఉయ్యాల కట్టించావు, అప్పుడు నాకు అర్థం కాలేదక్క. నువ్వు నీ గర్భసంచినే నాకు ఇచ్చేసావక్క. ఎందుకక్క నన్ను అమ్మలా చూసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇలా కూడా చేశావు? నాకు వివేక్ మొత్తం చెప్పేశాడక్క అని జాను ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చెల్లిగా చనిపోయి కూతురుగా నీ కడుపున పుట్టి రుణం తీర్చుకోవాలక్క అని జాను అంటుంటే, జాను అలా మాట్లాడకు, నువ్వు క్షేమంగా ఉండటమే నాకు కావాలి, నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని లక్ష్మి అంటుంది. అలా లక్ష్మి చేతిని తీసుకొని జాను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. నీ అమ్మతనాన్ని నాకు ఇచ్చేసావక్క, ఇచ్చేసావు అని జాను ఆనంద బాష్పాలని కారుస్తూ బాధపడుతూ ఉంటుంది. వివేక్, ఆయనకి కాల్ చేసావా? నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఆయన బాగానే ఉన్నారు కదా? ఇంటికి వెళ్ళిపోయారు కదా ఆయన మామయ్య అని లక్ష్మి అడగడంతో, వెళ్ళిపోయారు వదిన అని మాత్రమే వివేక్ చెప్తూ ఉంటాడు. ఎలా ఉన్నారు వాళ్ళు? మిత్ర గారు ఎలా ఉన్నారు అని లక్ష్మి అడగడంతో, ఇంటికి వెళ్తే కదా ఎలా ఉన్నారో తెలిసేది అని దేవయాని అంటుంది. మామ్, నువ్వు కాస్త ఊరుకుంటావా? పెద్దమ్మ కూడా ఇంటికి వచ్చేసిందంట అని వివేక్ చెప్తూ ఉంటాడు. అవునా? అత్తయ్య గారితో నేను మాట్లాడాలి. డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని లక్ష్మి అంటే, అయ్యో లక్ష్మి గారు, ఈ రోజే కదా సర్జరీ అయింది, ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి అని అంటే, నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు, నేను మా అత్తయ్యతో మాట్లాడాలి, చాలా రోజుల తర్వాత ఆవిడ వచ్చారు అని చెప్పడంతో, సరే ఇంటికి వెళ్ళండి, మీరు రెస్ట్లోనే ఉండాలి, జానుని మాత్రం ఈరోజు రేపు మా అబ్జర్వేషన్లో ఉంచుకుంటాము అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. పద వివేక్ వెళ్దామని లక్ష్మి అంటుంది. ఇంటి దగ్గర జయదేవ్, అరవింద చాలా బాధపడుతూ ఆలోచిస్తూ హాల్లో కూర్చొని ఉంటారు. బెడ్రూమ్లో నిద్రపోతున్న మిత్రకి మెలకువ వస్తుంది. వెంటనే ఎవరూ లేరేంటి ఇక్కడ అని అనుకుంటూ లక్ష్మి డాడ్ అంటూ పరుగులు పెడుతూ కిందికి వస్తాడు. అక్కడ అరవింద కూర్చొని బాధపడుతూ ఉండడం చూసి, మామ్ ఎప్పుడు వచ్చావు మామ్, ఎలా ఉన్నావు? డాడ్, అసలు మామ్ వచ్చిన సంగతి కూడా నాకు చెప్పలేదేంటి? అసలు లక్ష్మి వాళ్ళు ఎక్కడ? జానుకి బాగోలేదని హాస్పిటల్కి తీసుకువెళ్లారు కదా, ఇంకా రాలేదా అని ఏంటి డాడ్ మాట్లాడరు అని మిత్ర అడుగుతూ ఉంటాడు. మనీషా మెడలో తాళి కట్టిన విషయం ఏది కూడా మిత్రకే గుర్తుకుండదు. అప్పుడే సరిగ్గా లక్ష్మి హాస్పిటల్ నుంచి అత్తయ్య గారు అంటూ ఇంటికి వస్తుంది. అత్తయ్య గారు అని లక్ష్మి అనడంతో, ఏమైంది లక్ష్మి? జానుకి కదా ఒంట్లో బాగోలేదు, నువ్వు నీరసంగా కనిపిస్తున్నావేంటి అని మిత్ర అడుగుతూ ఉంటే, చెప్పు లక్ష్మి ఏమైంది అని అరవింద నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అది అని లక్ష్మి మాట్లాడబోతూ ఉంటే, నేను చెప్తానంటూ దేవయాని ఎంటర్ అవుతూ ఉంటుంది. జానుకి తల్లి అయ్యే యోగం లేదని చెప్తే, ఈ లక్ష్మి తన గర్భసంచిని ఇచ్చింది, ఆపరేషన్ చేయించుకుంది అని దేవయాని చెప్పడంతో, ఏంటి లక్ష్మి, నువ్వు జానుకి గర్భసంచిని డొనేట్ చేసావా అని అరవింద అరుస్తూ ఉంటుంది. అవునత్తయ్య గారు అని లక్ష్మి అంటుంది. ఎంత పని చేసావు లక్ష్మి, అసలు నువ్వు గర్భసంచిని ఎందుకు డొనేట్ చేసావు? నీకు మళ్ళీ పిల్లలు పుట్టరన్న విషయం నువ్వు తెలిసే ఇలా ఇస్తావు? నువ్వు నాకు కానీ మీ మామయ్య గారికి కానీ మిత్రకు కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే ఎలా నిర్ణయం తీసుకుంటావు అని అరవింద అరుస్తూ ఉంటుంది. అదేంటి మామ్, మాకు లక్కీ జున్ను ఉన్నారు కదా, మళ్ళీ మాకు పిల్లలెందుకు అని మిత్ర అంటూ ఉంటాడు. మేము ఎన్ని రోజులకి పిల్లలు పుట్టలేదని హాస్పిటల్కి వెళ్తే జానులో ప్రాబ్లం ఉందని చెప్పారు పెద్దమ్మ అని వివేక్ అంటే, ఆ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టి వీళ్ళంతా ఇంత కథ నడిపారు. లక్ష్మి కూడా ఆ నిజం నాకు చెప్పలేదు. ఇప్పుడు పూర్తిగా గర్భసంచి తీసేయాల్సి వచ్చినప్పుడు లక్ష్మి గర్భసంచిని డొనేట్ చేసింది అని దేవయాని అసలు వివరం మొత్తం చెప్తూ ఉంటుంది. నేను మిత్ర గారితో పర్మిషన్ తీసుకుందామని ఫోన్ చేశాను, ఆయన హోలీ వేడుకల్లో ఉండి ఫోన్ చూసుకున్నట్లు ఉన్నారు అని లక్ష్మి చెప్పగానే, అవును కదా, అప్పుడు లక్ష్మి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని మిత్ర అప్పుడు జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా